ఓకే, నాకు తెలుసు వీడియో పెట్టి ఒక 5 రోజులు పైగానే అయిపోయిందని. సారీ ఫ్రెండ్స్ నా నుండి. అండ్ వీడియోస్ అయితే డైలీ అయితే వస్తూ ఉంటాయి ఈ రోజు నుంచి. అండ్ ఈ రోజు మ్యాచ్ అయితే మనకైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. తెలుగు టైటన్స్కి కావచ్చు, బెంగాల్ వారియర్స్కి కావచ్చు, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అనమాట. అండ్ ఇద్దరు ప్లేఆఫ్స్ ఛాన్సెస్ అయితే ఈ మ్యాచ్తోనే మనకైతే ముడిపడి ఉంటాయి. అండ్ తెలుగు టైటన్స్కి అయితే ఇంకా బలంగా ప్లేఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే పెరుగుతాయి ఈ మ్యాచ్ గెలిస్తే కనుక. అండ్ ఈ మ్యాచ్ గెలిస్తే కనుక తెలుగు టైటన్స్ అయితే డైరెక్ట్గా ప్లేఆఫ్స్లోకి అయితే అడుగు పెట్టబోతున్నారు ఆఫ్టర్ 9 years తర్వాత. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బెంగాల్ వారియర్స్ గెలిస్తే కనుక వాళ్ళకి కూడా ప్లేఆఫ్స్ ఛాన్సెస్ అయితే ఇంకా సవ్యంగా ఉంటాయని చెప్పాలి. అండ్ ఈ రోజు మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ గెలవాలంటే ఎటువంటి ప్లాన్స్తో రావాలో మన ఇవాళ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఈ మ్యాచ్లో గెలవాలంటే మనకైతే బెంగాల్ వారియర్స్ నుండి దేవాంగ్ దళాల్ని ఆపితే సరిపోతుంది. దేవాంగ్ దళాల్ని ఆపితే కనుక వాళ్ళ సగం టీం అనేది డౌన్ఫాల్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో దేవాంగ్ దళాలు తప్ప ఇంకెవరు కూడా పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోతున్నారు. అండ్ రీసెంట్గా దేవాంగ్ దళాలకు కూడా ఇంజురీ అయితే అయ్యింది. ఇంజురీ అవ్వడంతో అతను స్పీడ్ అనేది కొంచెం తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ తెలుగు టైటన్స్ చూసుకున్నట్లయితే గత కొన్ని మ్యాచెస్ నుండి వరుసగా 5 మ్యాచ్లు గెలిచి సరికొత్త రికార్డుని అయితే సృష్టించింది. స్పిరికియల్ హిస్టరీలోనే మన తెలుగు టైటన్స్ కెరియర్లో ఫర్ ది ఫస్ట్ టైం అయితే మన తెలుగు టైటన్స్ అయితే వరుసగా 5 మ్యాచ్లు అయితే గెలిచింది. ప్రో కబడ్డీ హిస్టరీలోనే మొదటిసారిగా మన తెలుగు టైటన్స్ అయితే వరుసగా 5 మ్యాచ్లు గెలిచి ఒక హిస్టరీని అయితే క్రియేట్ చేశారు. అండ్ ఈ మ్యాచ్ గెలిస్తే కనుక వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ఈజీగా క్వాలిఫై అవుతారు. అది కూడా ఆఫ్టర్ 9 years తర్వాత క్వాలిఫై అయితే అవుతారు. టాప్ 8లోకి అయితే క్వాలిఫై అవుతారు. అండ్ ఇప్పటికే మనకైతే పునేరి పల్టన్స్, దబాంగ్ ఢిల్లీ లాంటి టీమ్స్ అయితే క్వాలిఫై అయితే అయిపోయాయి. ఇప్పుడు మన తెలుగు టైటన్స్ సమయం వచ్చిందనమాట. మన తెలుగు టైటన్స్ క్వాలిఫై అవుతే కనుక అండ్ చాలామందికి సంతోషం అనమాట. మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు. అండ్ తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా బెంగాల్ వారియర్స్ మీద గెలిచి క్వాలిఫై అవుతారని అందరం కోరుకుంటున్నాం. బట్ ఏంటంటే ఎక్కడ కూడా మనం అయితే సిల్లీగా తీసుకోకూడదు మ్యాచ్ని అయితే. ఎందుకంటే వాళ్ళకి కూడా అవసరమైన మ్యాచ్ కాబట్టి ఎవరొక్కరో ఆడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ మ్యాచ్లో దేవాంగ్ని ఎంతసేపు బయటను పెడితే అంత మంచిదని మన తెలుగు టైటన్స్కి అయితే నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్లాన్తో వెళ్తారు వాళ్ళైతే. ఒక ప్లాన్తో బెంగాల్ వారియర్స్ మీద, దేవాంగ్ దళాల మీద ఒక ప్లాన్తో వెళ్తారు. అండ్ దేవాంగ్ దళాలు ఎంతసేపు బయటను పెడితే అంత మంచిది మన తెలుగు టైటన్స్కి అయితే. అండ్ ఎక్కువ పాయింట్ వ్యత్యాసంతో ఈ మ్యాచ్ గెలిస్తే కనుక ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది. తర్వాత మ్యాచెస్లో పునేరి పల్టన్స్ ఓడిపోతే కనుక మన తెలుగు టైటన్స్ అయితే టాప్ 2లోకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ వరుసగా మ్యాచ్లు అయితే గెలవాలి. ఖచ్చితంగా గెలిస్తే కనుక టాప్ 2లోకి వెళ్తారు. అండ్ తర్వాత 5 మ్యాచ్ల్లో కొన్ని 4 మ్యాచ్లు గెలిచినా మనకి టాప్ 4లోకి క్వాలిఫై అవుతారు. అండ్ ఈ మ్యాచ్ గెలిస్తే కనుక టాప్ 8లోకి అయితే పక్కాగా క్వాలిఫై అయితే అవుతారు. అండ్ బెంగాల్కి అయితే ఇప్పటి నుండి అన్ని డూ ఆర్ డే మ్యాచ్లు కాబట్టి వాళ్ళు అయితే వరుసగా గెలుచుకొని రావాలి. అండ్ వాళ్ళు క్వాలిఫై అవ్వాలంటే ఇప్పటి నుండి అన్ని మ్యాచ్లు కూడా వాళ్ళకైతే ఎంతో ఇంపార్టెంట్. అండ్ తెలుగు టైటన్స్ మీద వాళ్ళైతే బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తారు. అండ్ తెలుగు టైటన్స్ కూడా మనకైతే విన్నింగ్ ట్రాక్ని ఇంకా కొనసాగిద్దాం అండ్ మంచి పాజిటివ్ ఇంటెంట్తోనే ప్లేఆఫ్స్లోకి వెళ్దామని మన తెలుగు టైటన్స్ అయితే అనుకుంటుంది. అండ్ ఈ మ్యాచ్లో భరత్ హుడా కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ డిఫెండర్స్ కూడా ఆల్రెడీ బెంగాల్ మీద ప్రూవ్ చేశారు కాబట్టి ఈ మ్యాచ్లో కూడా అంకిత్ జగ్నన్కి అండ్ దేవాంగ్ దళాలకి ఈ రోజు మ్యాచ్లో మరొకసారి వార్ అనేది ఉండబోతుంది. వాళ్ళైతే ఆల్రెడీ దేవాంగ్ దళాలు ఆపారు కనుక ఈ మ్యాచ్లో కూడా ఆపే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ తెలుగు టైటన్స్ విన్నింగ్ ట్రాక్ కొనసాగిస్తూ మ్యాచ్ని గెలుస్తుందా అండ్ ప్లేఆఫ్స్కి వెళ్తుందా లేదనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఎడిపి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బై బాయ్.